బ్రో. ఎక్కడి నుంచి బ్రో? నేను ఒంగోలు నుంచి వస్తున్నాను. ఏంటి బ్రో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారు 1 సంవత్సర కాలం అయితే అయింది కదా, ప్రభుత్వం పరిపాలన ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నావు నీకు తెలిసినంత వరకు యాజ్ ఎ స్టూడెంట్ గా? యాజ్ పర్ స్టూడెంట్ ఐఎమ్ టెల్లింగ్ సూపర్ 6 చెప్పాడు బొత్స హామీ అని. నేను యాజ్ స్టూడెంట్ నేను మాట్లాడేది ఫీజు రియంబర్స్. జగన్ పరిపాలన నేను ఫస్ట్ ఇయర్ బీటెక్. నేను 4 సంవత్సరాలు చదివాను జగన్ పరిపాలనలో, 4 సంవత్సరాలు జగన్ ప్రభుత్వంలో. నాకు ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా నాకు ప్రతి టైం టు టైము ఫీజు రియంబర్స్ పడిపోయింది. మా తమ్ముడు మై బ్రదర్ చంద్రబాబు పరిపాలనలో వచ్చాడు, అబ్బాయి ఫీజు రియంబర్సే. అయితే ఇప్పటికి ఒక్క ఫీజు రియంబర్స్ అనేది పల్లా. మా ఇంట్లో అసలు ఇదిగో మా ఇంట్లో కష్టాలు చేద్దాం డబ్బులు కడుతున్నాం. 3 లక్షలు 3.5 లక్షలు మా ఇంట్లో కష్టాలతో మా తమ్ముడు చదువుతున్నాం. అదే నేను చదివేటప్పుడు జగన్ ప్రభుత్వంలో నేను 1 సంవత్సరం నుంచి 4 సంవత్సరాల దాకా ప్రతి టైం టు టైం బటన్ నొక్కెల్లా మనకు డబ్బులు వేస్తున్నాడు. ఎంత యాజ్ పర్ స్టూడెంట్ 1 సంవత్సరం నుంచి 8,600 నాకు 4 విడతలు జగన్ అన్న వేసేది. సంవత్సరానికి 4 విడతలు, విడతకి 8,600, 36,000 సంవత్సరానికి వేస్తాడు. 1 సంవత్సరం లేట్ అయింది, 4th ఇయర్ లేట్ అయింది. 4th ఇయర్ లో టైం టు టైమ్ ఒకేసారి వేసాడు 36,000 వేసాడు. 36 ఒకేసారి సింగిల్ టైం. అది చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఏదో చెప్తున్నా, అదే మా తమ్ముడు చదివేది కదా. ఒక్క టైం టు టైం ఇప్పుడు దాకా పల్లా. మా ఇంట్లో డబ్బులు పెట్టి వాళ్ళు పొలం ఖర్చు చేసి అప్పులకి ఇప్పుడు మొత్తం ఏదైనా చేసి డబ్బులు కడుతున్నారు. ఏం చేస్తుంటారు పేరెంట్స్? ఏం చేస్తుంటారు? పొలం అన్నారు రైతు పొలాకు చేసేదే పొలాకు మీదే. అది రైతుల పరిస్థితి ఎలా ఉంది మరి? ఇంట్లో చెప్తుంటారు కదా తల్లిదండ్రులు. నేను అదే ఇప్పుడు జగన్ చేసే పోరాటమే మేము చేస్తున్నాం, జగన్ చేసే పని మేము చేస్తున్నాం. గిట్టుబాటు ధర లేదు. ఒకప్పుడు పొలం ధర 30 కింటార్ వచ్చి 30,000 బ్యార్నియాకు 30,000 వచ్చేది. ఇప్పటికి ఇదిగో 20,000. అది కూడా పొలం చెక్కులు వద్దంటున్నారు లో గ్రేడ్. అది అన్న మా కోసం పోరాడుతున్నాడు ఈ రోజు. సూపర్ 6 పరిస్థితి ఏమైంది? ఇంకా ఇది రౌడీ రాజ్యం ఇప్పుడు నడిచేది. అమ్మఒడి అంటే చేతులు ఎత్తేస్తున్నారు. వచ్చే సంవత్సరం నుంచి ప్లాన్ చేద్దాం అంటున్నారు. ఈ వచ్చే సంవత్సరం ఇది రేపు 15 అంటున్నారు. రేపు చూద్దాం, మనం అందరు చూస్తారు. అది ఖజానా ఖాళీగా ఉంది అంటున్నాడు కదా. ఖజానా ఖాళీ లేదు. రేపు అమరావతిలో భూములు అన్ని అడుగుతున్నాడు. 500 ఎకరాలు అడుగుతున్నాడు. మళ్ళీ అవన్నీ మళ్ళీ వాళ్ళ నాయకులు పంచుతాడు. అన్ని అది నాయకులకి అమ్మి పెడతాడు.